ఇంతకుముందు మన ఫోన్‌లో 4000 ఎంహెచ్, 4500 ఎంహెచ్, 5000 ఎంహెచ్ బ్యాటరీస్ ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే 6000 ఎంహెచ్ బ్యాటరీస్, 6500, 7000, 7500 ఎంహెచ్ బ్యాటరీస్ కూడా ఉంటున్నాయి. కానీ ఫోన్ వెయిట్ మాత్రం పెరగలేదు. యావరేజ్‌గా చూసుకుంటే 180 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ మాత్రమే ఉంది. బట్ ఈ 2026 ఎండ్ అయ్యేసరికి మన ఫోన్స్‌లో 10000 ఎంహెచ్ బ్యాటరీస్ కామన్ అయిపోతాయి. అండ్ దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ ఫోన్స్‌లో ఉన్నా సరే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. విత్ సేమ్ వెయిట్ అనమాట. ఫోన్ యొక్క వెయిట్ యావరేజ్‌గా 200 గ్రామ్స్ ఉన్నట్టుగా, బట్ బ్యాటరీ కెపాసిటీ మాత్రం పెరిగిపోతుంది. కానీ ఇది ఎలా సాధ్యం? అసలు దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి? అండ్ ఈ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు కాకపోయినా మీకు టైం లేకపోతే సగం అయినా చూడండి. వీడియో వర్త్ అనిపిస్తేనే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు. ఇంతకుముందు మన ఫోన్స్లో లిథియం అయన్ బ్యాటరీస్ని యూస్ చేసేవాళ్ళు. ఈ లిథియం అయన్ బ్యాటరీస్ అనేవి కెపాసిటీ పెరిగిందంటే ఆ బ్యాటరీ యొక్క సైజ్ పెరిగేది, దీంతో ఫోన్ యొక్క వెయిట్ కూడా పెరిగేది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫోన్లో 5000 ఎంహెచ్ బ్యాటరీ ఉంటే అది 6000 ఎంహెచ్కి పెంచారనుకోండి, ఆ ఫోన్ వెయిట్ ఒక 15 గ్రామ్స్ టు 20 గ్రామ్స్ పెరిగిపోయేది, లేదా ఒక 10 గ్రామ్స్ అయినా పెరిగేది. కానీ ఇప్పుడు ఈ బ్యాటరీస్లో ఈ రెవల్యూషన్ రావడానికి మెయిన్గా ఒకటే కారణం, అదే ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ. అయితే ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్కి అండ్ పాతగా యూజ్ చేసే లిథియం అయన్ బ్యాటరీస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఈ కొత్తగా వచ్చిన సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్ వల్ల మనకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, నార్మల్గా ఏదైనా బ్యాటరీలో యానోడ్ ఒకటి, క్యాథోడ్ ఒకటి ఉంటుంది. సో ఈ లిథియం అయన్ బ్యాటరీలో క్యాథోడ్ లిథియం ఉంటుంది, యానోడ్ గ్రాఫైట్ ఉంటుంది. బట్ ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్లో క్యాథోడ్ యథావిధిగా లిథియం ఉంటుంది, బట్ యానోడ్ ప్లేస్లో సిలికాన్ కార్బన్ ఉంటుంది. ఈ సిలికాన్ కార్బన్ అనేది గ్రాఫైట్ కంటే యావరేజ్గా చూసుకున్నా సరే 12% ఎక్కువగా ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు. సో ఇదే ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ అనమాట. లిథియం అయన్ బ్యాటరీస్లో యానోడ్ గ్రాఫైట్ ఉంటుంది, సిలికాన్ కార్బన్ బ్యాటరీస్లో యానోడ్ సిలికాన్ కార్బన్ ఉంటుంది. ఈ సిలికాన్ కార్బన్ ఉండటం వల్లే ఎనర్జీని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. అయితే ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వల్ల మెయిన్గా ఉండే కొన్ని అడ్వాంటేజెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బ్యాటరీ వెయిట్ అనేది పెరగకుండా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సెకండ్, డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ రన్లో చూసుకున్నా సరే లిథియం అయన్ బ్యాటరీస్ కంటే ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అనేవి ఎక్కువగా మనం మన్నికి వస్తాయి, ఛార్జింగ్ని స్టోర్ చేసుకుంటే బ్యాటరీ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అనేవి ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి. ఇంతకుముందు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అనే కాన్సెప్ట్ చాలా తక్కువగా ఉండేది. అంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండేది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్, బడ్జెట్ ఫోన్స్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు 10,000లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ వస్తున్నాయి. సో దీనివల్ల ఇప్పుడు కంపెనీస్ 20 నిమిషాల్లో 50%, 30 నిమిషాల్లో 100% ఛార్జింగ్ ఎక్కిపోతుందని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నాయి. సో మెయిన్ రీజన్ ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీసే. ఇవి లిథియం అయన్ బ్యాటరీస్ కంటే ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అనేవి ఎక్కువ వేడిలో అయినా, ఎక్కువ కూల్ టెంపరేచర్లో అయినా సరే స్టేబుల్ గా వర్క్ అవ్వగలవు. అదే లిథియం అయన్ బ్యాటరీస్ అనుకోండి, మీరు ఒక 50 డిగ్రీలు వేడిగా ఉన్నప్పుడు ఫోన్ యూస్ చేస్తే ఫోన్ హీట్ ఎక్కిపోతుంది, లేదా కూల్గా ఉన్నప్పుడు కూడా హీట్ ఎక్కిపోతుంది, లేదా బ్యాటరీ కూల్ అయిపోతుంది. కానీ ఈ లిథియం అయన్ బ్యాటరీస్ అనేవి మీరు వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఉన్న, కూల్గా ఉన్న ప్రదేశాల్లో ఉన్న ఆ బ్యాటరీ హీట్ అవ్వకుండా ఒక స్టేబుల్ టెంపరేచర్ పైన ఇది వర్క్ అవ్వగలదు. అండ్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫోన్ వెయిట్ పెరగకుండా ఆ ఫోన్లో ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ని మనం యూస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫోన్లో ఒక 5000 ఎంహెచ్ బ్యాటరీ ఉందనుకోండి, ఈ ఫోన్ ఒక 200 గ్రామ్స్ వెయిట్ ఉందనుకోండి, దీని వెయిట్ని ఒక 210 గ్రామ్స్ చేసి ఇందులో 10,000 ఎంహెచ్ బ్యాటరీ కూడా మనం పెట్టగలం. ఇదంతా సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ వల్ల యూజ్ అవుతుంది. అండ్ మీరు చూడండి, ఈ 2026 ఎండ్ అయ్యేసరికి బ్యాటరీస్లో ఎలాంటి రెవల్యూషన్ వస్తుందంటే, మీ ఫోన్లో 10,000 ఎంహెచ్ బ్యాటరీ అనేది కామన్ అయిపోతుంది. 10,000 కంటే ఎక్కువ ఉన్నా సరే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. అడ్వాంటేజెస్ ఓకే, మరి ఇప్పుడు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఆలోచించాల్సినంత పెద్ద డిసడ్వాంటేజెస్ ఏం లేవు, అన్ని అడ్వాంటేజెసే ఉన్నాయి. బట్ చాలామంది భయపడేది అండ్ ఆర్టికల్స్లో వస్తున్నది ఏంటంటే, అంత పెద్ద బ్యాటరీస్ని మీరు స్లిమ్గా చేసి ఇరికించేసి ఫోన్లో పెట్టేస్తే బ్యాటరీ పేలిపోతుందని చెప్పి వచ్చే ఆర్టికల్స్ని మీరు నమ్మకండి. ఫోన్ బ్యాటరీ అయితే పేలే ఛాన్స్ లేదు. మైనర్గా చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి తప్ప మనం భయపడిపోయేంత డిసడ్వాంటేజెస్ లేవు. మనకి హాని కలిగించేంత డిసడ్వాంటేజెస్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్లో లేవు. సో అది ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటాను. ఈ లిథియం అయన్ బ్యాటరీస్కి, ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీకి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద బ్యాటరీస్ ఎలా పెడుతున్నారు అనేది మీకు క్లియర్గా చెప్పాను. వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తేనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి. అలా ముందు నేర్చుకొని మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు.